హాయ్ ఫ్రెండ్స్! ఇదివరకు నేను ఒక కోర్స్ లాంచ్ చేశాను. ఆ కోర్స్ కంప్లీట్‌లీ డివోషనల్ కంటెంట్ పైన డిజైన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనకు తెలుగులో డివోషనల్ కంటెంట్‌కి హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. సో, మీరు కూడా మీ ఓన్‌గా వీడియోస్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించుకోవచ్చు. జెన్యూన్ వేలో. దానికోసం మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్, డ్రాయింగ్ స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్, ఇంగ్లీష్ రావాలని ఇలా ఏమీ లేదు. నేను డిజైన్ చేసిన కోర్సు ద్వారా మీరు ఈజీగా నేర్చుకుంటారు. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ స్క్రీను నేను వీడియోస్ ఎలా చేస్తున్నాననేది మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను చేసిన వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. బిఫోర్ దట్ నేను కొత్తగా దీనికోసం కోర్సు లాంచ్ చేశాను. ఈ వీడియో కంటే ముందుగా అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి చూసి కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. మీరు నన్ను వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ అయినా చేయవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో, ఇందులో ఈ వీడియోలు ఏంటంటే నేను వీడియోస్ మీకు అందించే కంటెంట్ వీడియోస్ ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, ఇది ఎడిటింగ్ ప్రాసెస్ లోనే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఈ కోర్సు ద్వారా స్టార్టింగ్ స్క్రిప్ట్ నుంచి ఇమేజెస్ జనరేట్ చేయడం, వీడియో జనరేట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీడియో టైటిల్, SEO టైటిల్, థంబ్నెయిల్ డిజైన్ చేయడం, ఆ తర్వాత ఎడిటింగ్, ఆ తర్వాత ఫైనల్ గా మానిటైజేషన్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. అంటే మనం చేసిన కంటెంట్ యూట్యూబ్ గైడ్ లైన్ కి, మానిటైజేషన్ కి సేఫ్ లో ఉందా లేదా అనేది చెక్ చేసి కూడా ఇస్తుందన్నమాట. సో, నేను ఈ డిజైన్ చేసిన కోర్సు కంప్లీట్లీ మానిటైజేషన్ సేఫ్లీ ఉంటుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో, ఇప్పుడు నేను మీకు ఈ శాంపిల్ వీడియో చూపిస్తున్నాను నేను చేసింది. సో, మీరు కూడా ఈ విధంగా మీరు కూడా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు విజువల్ స్టైల్ కార్టూన్ లో ఉంది. మీకు రియలిస్టిక్ స్టైల్ కావాలనుకుంటే అది చేంజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఒక ఇంట్లో రోజు పూజలు జరుగుతున్నాయి. దీపాలు వెలుగుతున్నాయి, మంత్రాలు వినిపిస్తున్నాయి. రోజూ భక్తితో దేవుణ్ణి కొలుస్తున్నారు. కానీ ఆ ఇంట్లో మాత్రం సుఖం లేదు, శాంతి లేదు. సంపాదన ఉన్నా డబ్బు నిలవడం లేదు. ఎందుకిలా జరుగుతుంది? ఈ ప్రశ్నకి మనుస్మృతి ఒక చాలా పదునైన సమాధానం చెబుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః. అంటే ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషంగా నివసిస్తారు. ఎక్కడ వాళ్ళకి గౌరవం లేదో అక్కడ చేసే ప్రతి పూజ, ప్రతి యజ్ఞం వ్యర్థం అవుతుంది. ఈ మాట చెప్పింది మనువు, ధర్మశాస్త్రకర్త. ఇవాళ ఆ 5 సంకేతాలు చూద్దాం. మొదటి సంకేతం, ఇంట్లో అన్నీ సరిగ్గా చేస్తున్నారు. పూజ, వ్రతం, దానం, కానీ ఫలితం మాత్రం కనిపించటం లేదు. ఇంట్లో అమ్మ, భార్య, చెల్లి కళ్ళలో బాధ ఉంటే ఆ ఇంట్లో దేవుడు ఉండడు. ఎందుకంటే గౌరవం లేని చోట భక్తికి అర్థం లేదు. నా అభిప్రాయంలో ఇంట్లో అమ్మ నవ్వుతూ ఉంటే ఆ ఇల్లే ఒక గుడి. రెండో సంకేతం, కారణం లేకుండానే ఇంట్లో గొడవలు మొదలవుతాయి. అనారోగ్యాలు వెంటనే వస్తాయి. డబ్బు సమస్యలు వదలవు. శోచంతి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులం. అంటే ఏ ఇంట్లో ఆడవాళ్లు దుఃఖంలో ఉంటారో ఆ వంశం త్వరగా నశించిపోతుంది. ఆ ఇల్లు మెల్లమెల్లగా పడిపోతుంది. మూడో సంకేతం, ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. మన సంప్రదాయంలో స్త్రీని గృహలక్ష్మి అంటారు. ఆ లక్ష్మికి గౌరవం లేకపోతే నిజమైన లక్ష్మి కూడా అక్కడ నిలవదు అని పెద్దలు చెబుతారు. ఇంట్లో గౌరవం ఉంటే సంపద దానంతటదే వస్తుంది. నాలుగో సంకేతం, ఇంట్లో అన్నీ ఉన్నా ఎవ్వరికీ తృప్తి ఉండదు. భోజనం ఉంది, ఇల్లు ఉంది, కానీ సంతోషం మాత్రం లేదు. జామయో యాని గేహాని శపంచ ప్రతిపూజితాః. గౌరవం పొందని స్త్రీలు బాధపడే ఇళ్ళు శాపం తగిలినట్టు నాశనమవుతాయి. ఇక్కడ శాపం అంటే మంత్రం కాదు, విరిగిన మనసు. మనసు విరిగిపోతే ఆ ఇంట్లో సహజంగానే శాంతి పోతుంది. ఐదో సంకేతం, ఇది అన్నిటికన్నా ప్రమాదకరమైనది. ఇంట్లో పెద్దవాళ్లు స్త్రీని గౌరవించకపోతే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. గౌరవం నేర్పితే పిల్లలు దాన్నే అనుసరిస్తారు. ఆ అలవాటు తరంతరానికి కొనసాగుతుంది. అంటే ఒక్క తప్పు ఒక్క వంశాన్నే ప్రభావితం చేస్తుంది. మీ ఇంట్లో ఆడవాళ్లకి మీరు ఎలా గౌరవం ఇస్తారు? కామెంట్లో చెప్పండి.
ఇప్పుడు ఒక్క క్షణం ఆగుదాం. ఇదంతా భయపెట్టడానికి కాదు, ఎవర్నీ నిందించడానికి కాదు. మనుస్మృతి చెప్పేది చాలా సింపుల్ విషయం. గౌరవం అనేది ఇంటి పునాది. రోజు అమ్మని, భార్యని, చెల్లిని ప్రేమగా చూడటమే అతిపెద్ద పూజ. తస్మాదేతాః సదా పూజ్య. శ్రేయస్సు కోరేవాళ్లు స్త్రీలను ఎప్పుడూ గౌరవించాలి. ఎక్కడ స్త్రీకి గౌరవం ఉంటుందో అక్కడ లక్ష్మి, శాంతి, సంతోషం అన్నీ ఉంటాయి. నేను నమ్ముతాను, ఇంట్లో అమ్మ సంతోషంగా ఉంటే ఆ ఇంటికి ఏ దోషమంటదు. ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు చాలు. ఒక మంచి మాట, ఒక గౌరవం, అదే మీ ఇంటిని తిరిగి గుడిలా మారుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబంలో ఒక్కరికైనా ఇది షేర్ చేయండి. జై శ్రీరామ్. ధర్మంలో నిలబడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఓన్గా ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను ఈ కోర్సులో చెప్పడం జరిగింది. మీకు ఆ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇదే ఏఐ కుకు ఛానల్లో మీకు దీనికంటే ముందు వీడియో అప్లోడ్ చేశాను, అక్కడనే చూసుకోవచ్చు. మీరు ఆ వీడియో చూడండి, ఇంట్రొడక్షన్ వీడియో, అండ్ వాట్సాప్ కూడా చేయండి మీకు డౌట్స్ ఉంటే. ఇప్పుడు మీకు ఈ వీడియోస్కి ఎలాంటి థంబ్నెయిల్స్ కూడా డిజైన్ చేస్తామో మీకు చూపిస్తాను. ఈ డివోషనల్ కంటెంట్ వీడియోస్ కి ఇలాంటి స్టన్నింగ్ థంబ్నెయిల్స్ మీరు డిజైన్ చేస్తారు ఈ కోర్సు ద్వారా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. కోర్స్ ఇంట్రెస్టెడ్ అని వాట్సాప్ చేయండి, మీకు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.